గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఆహార పదార్థాలు, వాటి యొక్క పోషక విలువలు. ప్లీజ్ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సెరల్స్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఈస్ ద వర్డ్ సెరల్స్ డిరైవ్డ్? ఆన్సర్ ఈజ్ సెరల్స్ అనే ఆంగ్ల పదం సిరీస్ అనబడే రోమన్ పదం నుండి ఉద్భవించింది. రోమన్ల ప్రకారం సిరీస్ అంటే ధాన్యాల దేవత. ద ఇంగ్లీష్ వర్డ్ సెరల్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రోమన్ వర్డ్ సిరీస్. అకార్డింగ్ టు రోమన్స్, సిరీస్ మీన్స్ ద గాడెస్ ఆఫ్ గ్రెయిన్స్. సెకండ్ క్వశ్చన్, ముఖ్యమైన ధాన్యపు పంటలు ఏవి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సెరల్స్ క్రాప్స్? వరి, గోధుమ, మొక్కజొన్న, రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైనవి ముఖ్యమైన ధాన్యపు పంటలు. రైస్, వీట్, మైస్, కార్న్, రాగి, జావార్, బజ్రా ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెరల్ క్రాప్స్. తృణధాన్యాలు లేదా చిరుధాన్యాలు అంటే ఏమిటి? వాట్ ఆర్ మిల్లెట్? పరిమాణంలో సిరల్స్ కన్నంటే చిన్నగా ఉండే ధాన్యాలను చిరుధాన్యాలు అంటారు. వీటిని న్యూట్రీ సెరల్స్ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు కొర్రలు, సాములు, ఊదలు మొదలైనవి. గ్రెయిన్స్ దట్ ఆర్ స్మాలర్ ఇన్ సైజ్ కంపేర్డ్ టు రెగ్యులర్ సెరల్స్ ఆర్ కాల్డ్ మిల్లెట్స్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ న్యూట్రీ సెరల్స్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఫాక్స్టైల్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్, బర్నియార్డ్ మిల్లెట్. ఫోర్త్ క్వశ్చన్, ధాన్యాల నుండి మన శరీరానికి ఎంత శక్తి లభిస్తుంది? హౌ మచ్ ఎనర్జీ డూ వీ గెట్ ఫ్రమ్ సెరల్స్? సరాసరి 100 గ్రాముల ధాన్యాల నుండి 340 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిలో సుమారు 70 నుండి 80% ధాన్యాల నుండే గ్రహిస్తాం. ఆన్ యావరేజ్ 100 grams of cereals provide 340 kilocalories of energy. About 70 to 80% of the energy required by the body is obtained from cereals. ధాన్యాలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి? ఇన్ వాట్ ఫార్మ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ప్రెజెంట్ ఇన్ సెరల్స్? ధాన్యాలలో కార్బోహైడ్రేట్లు ప్రధానంగా 2 రూపాలు ఉంటాయి. నీటిలో కరగని పీచు పదార్థాలు, క్రూడ్ ఫైబర్ అంటారు. కరిగే కార్బోహైడ్రేట్స్, సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్.